అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రభుత్వం వారి ఆదేశాల ప్రకారం ఈ నెల 21, 22 తేదీల్లో ఆయుష్ టీం నెల్లూరు జిల్లా కృష్ణపట్నం సందర్శించి అక్కడ పంపిణీ అవుతున్నటువంటి ఆనందయ్య గారి మందు గురించి వివరాలను, శాంపిల్స్ను సేకరించడం జరిగింది. ఆ శాంపిల్స్ని ల్యాబ్స్కి పంపించి వివిధ టెస్టులను నిర్వహించడం జరిగింది. అట్లాగే ఆ మందు తీసుకున్నటువంటి వాళ్ళ యొక్క వివరాలు కూడా సేకరించి వాళ్ళ అభిప్రాయాలను కూడా కలెక్ట్ చేసేదానికి కేంద్ర ప్రభుత్వం యొక్క పరిశోధనా సంస్థ సహాయం కూడా తీసుకోవడం జరిగింది. ఈ ల్యాబ్ రిపోర్ట్లు, అట్లాగే కేంద్ర పరిశోధనా సంస్థ యొక్క నివేదికలు ఇవన్నీ పరిశీలన చేసిన తర్వాత ఎక్స్పర్ట్ కమిటీ వాళ్ళు ఒక ఒపీనియన్కి రావడం జరిగింది. ఆ కమిటీ యొక్క అభిప్రాయాల్ని ఈరోజు ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది. ఆ నివేదికని ఆధారంగా చేసుకుని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు దీనిపైన సమగ్రమైనటువంటి చర్చ నిర్వహించి కొన్ని నిర్ణయాల్ని ప్రకటించారు. వాటిలో ముఖ్యమైనవి, ఈ మందులో 5 భాగాలు ఉన్నాయి. 5 రకాల పేర్లతో వీటిని ఉపయోగిస్తున్నారు. P, L, F, K అండ్ ఐ డ్రాప్స్. వీటిలో మా బృందానికి ఆ K అనే రకం యొక్క శాంపిల్స్ అందివ్వలేదు. అట్లాగే వాటి తయారీ కూడా మేము చూసే అవకాశం రాలేదు. దానికి వారు చెప్పిన కారణం చాలా తక్కువ మందికి మాత్రమే అది ఇస్తున్నాము, అంత ముఖ్యమైనది కాదు అని. అట్లాగే ఆ టైంకి ఆ మెటీరియల్ కూడా లేదు కాబట్టి శాంపిల్స్ తయారు చేసి చూపించలేదు. సో మిగతా PLF అండ్ ఐ డ్రాప్స్ శాంపిల్స్ని కలెక్ట్ చేశాము. ఆ ల్యాబ్ రిపోర్ట్లని ఆధారంగా తీసుకున్నప్పుడు PLF వీటి వరకు మనకి నిర్దేశించినటువంటి క్వాలిటీ స్టాండర్డ్స్ కానివ్వండి, సేఫ్టీ స్టాండర్డ్స్ కానివ్వండి సంతృప్తికరంగానే వచ్చాయి. వాటిలో నిబంధనలకి విరుద్ధంగా ఉన్నవి కానీ, లేకపోతే సేఫ్టీ ప్రమాణాలకు విరుద్ధంగా ఉన్నవి కానీ ఉన్నాయి అని చెప్పేదానికి ఆధారాలు ఏమీ కనిపించలేదు. కాబట్టి ఆ మేరకు అవి హ్యూమన్ కన్జంప్షన్కి పనికి వస్తాయి అన్నట్లుగా మా యొక్క నిపుణుల బృందం రికమెండ్ చేయడం జరిగింది. ఇక ఈ మందు ఎంతవరకు పనికి వస్తుంది అనే విషయం మీద చేసిన పరిశోధనల యొక్క ఫలితంలో ఈ మందు వల్ల కోవిడ్ నయమవుతుంది అని చెప్పేదానికి ఎటువంటి ఆధారము లభించలేదు. అదే సమయంలో ఈ మందు వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి లేదా నష్టం జరిగింది అని చెప్పేదానికి కూడా ఇప్పుడున్నటువంటి సమాచారం ప్రకారం ఎటువంటి ఆధారము లభించలేదు. ఈ అన్నిటినీ పరిగణనలోకి తీసుకున్న తర్వాత దీనివల్ల పాజిటివ్గా ఫలితం ఉంటుందా లేదా అనే విషయాన్ని పక్కన పెడితే సైడ్ ఎఫెక్ట్స్ లేవు, నష్టం లేదు, కాబట్టి ఆ మందు ఉపయోగించిన వారికి ఎంతో కొంత ఫలితం ఉండే అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ PLF వీటి వరకు ఉపయోగించుకునేదానికి తమ యొక్క ఆమోదాన్ని తెలియజేశారు. ఇక ఐ డ్రాప్స్ విషయంలో మిగతా మందుల విషయంలో చెప్పినట్లుగా స్పష్టంగా ఈ ఐ డ్రాప్స్ వీటి వల్ల ఎటువంటి హాని జరగదు అని చెప్పేదానికి మా దగ్గర ఇప్పటి వరకు ఆధారాలు లభించలేదు. అందువల్ల పూర్తి ఆధారాలు లభించే వరకు మేబీ ఒక 3 వారాలు కావచ్చు. ఐ డ్రాప్స్ పట్ల నిర్ణయాన్ని వాయిదా వేయాలని నిర్ణయించబడింది. మాకు ఆనందయ్య గారి యొక్క బృందం చెప్పిన సమాచారం ప్రకారం వారు ఉపయోగించే మందుల్లో 90 నుంచి 95% మందులు PLF వీటినే ఉపయోగిస్తున్నారు. కాబట్టి మనం టెస్ట్ చేయనటువంటి K కానీ, అట్లాగే ఐ డ్రాప్స్ కానీ ఇవి లేకపోయినా ప్రస్తుతం అంగీకరించబడినటువంటి PLF వల్ల 90-95% మందికి లాభం జరిగే అవకాశం ఉంది. ఇక
ఈ మందు ఉపయోగించే విషయంలో కొన్ని స్పష్టమైనటువంటి జాగ్రత్తలు కూడా మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వాటిలో ముఖ్యమైనది ఇది చట్టపరంగా అట్లాగే శాస్త్రపరంగా కూడా ఆయుర్వేద మందు కాదు అనే విషయం మళ్ళీ నిర్ధారిస్తున్నాము. ఇది ఆయుర్వేద మందు కాదు, అట్లాగే దీని ద్వారా కోవిడ్ నయమవుతుంది అని నిర్ధారించేదానికి ఎటువంటి అవకాశము ఆధారము ఇప్పట్లో లేదు. కాబట్టి దాన్ని ఉపయోగించేటువంటి వాళ్ళు ఇది ఆయుర్వేద మందు, దీన్ని కోవిడ్ కోసం ఉపయోగిస్తున్నాము అని కాకుండా ఒక హెల్త్ సప్లిమెంట్గా లేదా ఒక లోకల్ హెల్త్ ప్రాక్టీస్గా లేదా వారికి ఇష్టమైన మరే ఏ ఇతర పద్ధతులైనా కానీ దీన్ని వాడుకోవచ్చు. కానీ ఇది ఆయుర్వేద మందు కోవిడ్ కోసం ఉపయోగిస్తున్నాము అని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అనుకోకూడదు. అట్లాగే వాళ్ళు కోవిడ్ కోసం వేరే ఇతర శాస్త్రీయమైనటువంటి లేదా మరే ప్రిస్క్రైబ్డ్ మెథడ్స్ ద్వారా వైద్యం పొందుతూ ఉంటే వాటిని పక్కన పెట్టి ఈ మందుని ఉపయోగించడం అనేది అది అడ్వైజబుల్ కాదు. మిగతా రెగ్యులర్ మందులు తీసుకుంటూ దానికి అదనంగా ఇది తీసుకుంటే ఇంతకుముందు చెప్పినట్లు ఉపయోగం ఉంటే మంచిది, లేకపోయినా నష్టమంటూ ఏమీ ఉండదు. కానీ దీన్ని తీసుకుంటున్నాము కాబట్టి ఇక వేరే మందులు తీసుకోనక్కర్లేదు అనే భ్రమలో ఉంటే మాత్రం ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో స్పష్టత ఇవ్వదలిచాము. ఇక ఈ మందుని ఉపయోగించేటప్పుడు కోవిడ్ ప్రోటోకాల్స్ వాటిని ఖచ్చితంగా పాటించాల్సిందిగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, ఇటువంటి వాటిలో ఆ నిబంధనల ప్రకారం అందరూ నడుచుకున్నట్లయితే ఎక్కువ మందికి లాభం జరిగే అవకాశం ఉంది. ఇక ఈ విషయం మీద ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయాల్ని గౌరవ హైకోర్టు కూడా ఈరోజు మనవి చేయడం జరిగింది. వారు కూడా ఈ PLF విషయంలో ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించినట్లుగా తెలుస్తూ ఉంది. అయితే దానికి అదనంగా ఐ డ్రాప్స్ వీటి విషయంలో కూడా ఇంకా ఏమైనా సానుకూల నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందా, కాబట్టి ఆ విషయాన్ని కూడా ఎగ్జామిన్ చేయమని చెప్పి మాకు చెప్పినట్లుగా ప్రస్తుతానికి మాకు సమాచారం ఉంది. కోర్టు ఆర్డర్ కాపీ వచ్చిన తర్వాత దాన్ని కూలంకషంగా పరిశీలించి అందులో వారు ఇచ్చినటువంటి ఆదేశాలని ఆధారంగా తీసుకొని మరింత ఎక్కువగా ఈ కానీ అట్లాగే ఐ డ్రాప్స్ కానీ ప్రజల దగ్గర తీసుకెళ్లే అవకాశం ఉందేమో అన్న విషయాన్ని ఆ ఆదేశాలకు అనుగుణంగా దాన్ని తప్పనిసరిగా పరిశీలన చేయడం జరుగుతూ ఉంది. ఇక ఈ మందుని ప్రజల్లోకి తీసుకెళ్లే విషయంలో ప్రభుత్వం చాలా సానుకూల దృక్పథంతో వ్యవహరించింది అని చెప్పి నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే మా టీం విజిట్ చేసింది 21, 22 తేదీల్లో. అప్పుడు మేము చెప్పినటువంటి ఒక విషయం 10 రోజుల్లో దీని మీద ఒక నిర్ణయం ప్రకటించడం జరుగుతుంది అని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆ మాట ప్రకారమే అన్ని విభాగాలు కూడా చాలా చురుగ్గా పనిచేసి ఈ 10 రోజుల్లో అన్ని రకాల టెస్టులని కంప్లీట్ చేసి ఈరోజు 31వ తేదీ స్పష్టమైనటువంటి నిర్ణయాన్ని ప్రకటించడం జరిగింది. దీన్ని బట్టి దీని పట్ల ప్రభుత్వం చాలా సానుకూల దృక్పథంతో ఉందని చెప్పి అదే టైంలో చట్టానికి లేకపోతే శాస్త్రానికి వీటన్నిటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ ప్రజలకి మంచి ఆరోగ్యాన్ని అందించే దిశగా ఈ ప్రాసెస్ జరిగింది. కాబట్టి ఈ 10 రోజులు కొద్దిగా ఆలస్యమైనా కానీ ఎక్కువ మందికి దీనివల్ల లాభం జరుగుతుంది అని నమ్ముతున్నాము. ఈ నిబంధనలకు లోబడి దీన్ని ఉపయోగించుకొని ఇక డిస్ట్రిబ్యూషన్ ప్రాసెస్ ఇవన్నీ ఏ విధంగా చేయాలి అనేదాన్ని జిల్లా అడ్మినిస్ట్రేషన్తో అట్లాగే ఆనందయ్య గారి బృందంతో ఈ డిస్కషన్ జరిగిన తర్వాత ఒక స్పష్టమైనటువంటి యాక్షన్ ప్లాన్ వస్తుంది. కాబట్టి ఈ నిబంధనలకు లోబడి ఎక్కువ మంది దీన్ని వారి నమ్మకాలని ఆధారంగా చేసుకొని మందుని తీసుకున్నట్లయితే ఎంతో కొంత ఆరోగ్యం ఆ రకంగా ప్రజలకు మేలు జరిగినట్లయితే అది అందరము సంతోషించదగిన విషయం అని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. ఇక తదుపరి విచారణ గురువారం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఆ రోజు గౌరవ న్యాయస్థానం ఇచ్చేటటువంటి ఆదేశాలను ఆధారంగా చేసుకుని తదుపరి ఆ యాక్షన్ మా వైపు నుంచి ఉంటుందని మనవి చేస్తున్నాను. టూ ఎర్లీ అండి, ఇవాళే మార్నింగ్ డెసిషన్ అయిపోయింది. ఇంకా మేము విధి విధానాలు ఫైనల్ డ్రాఫ్టింగ్ స్టేజ్లో ఉన్నాయి. ఒకసారి జిల్లా యంత్రాంగంతో కూడా మాట్లాడాల్సి ఉంటుంది. దాన్ని బట్టి అట్లాగే వాళ్ళు కూడా ఎన్ని రోజుల్లో మందు తయారు చేసుకోగలరు అనే విషయం మీద డిపెండ్ అయ్యింది. ఇప్పటిదాకా వాళ్ళకి క్లారిటీ లేదు కాబట్టి వాళ్ళు ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసినా ఎన్ని రోజులు పడుతుందనే విషయం తెలియదు. కాబట్టి వాళ్ళతో మాట్లాడిన తర్వాతనే అది 2 రోజులు అవుతుందా లేకపోతే 3 రోజులు అవుతుందనే విషయాన్ని మనకి క్లారిటీ వస్తుంది.
manufacture that whatever medicine or preparation? Who will manufacture it? Will he do it on his own, or will the government undertake anything? ప్రభుత్వం ఈ మందుని టెక్నికల్గా ఇది ఒక ఆయుర్వేద మందుగా గుర్తించడం లేదు కాబట్టి మనము వీఆర్ నాట్ గోయింగ్ టు మ్యానుఫ్యాక్చర్ దట్ మెడిసిన్. సో మిస్టర్ ఆనంద్ విల్ కంటిన్యూ టు మ్యానుఫ్యాక్చర్ ద మెడిసిన్ అండ్ డిస్ట్రిబ్యూట్ యాజ్ యూజువల్. విల్ ఓన్లీ ఫెసిలిటేట్ దట్ వన్. So that Tirupati Ayurvedic College, where some arrangements were made, will not go ahead with the preparation. No, I'm not familiar with TDD. Sir will answer for this. ఒక్క నిమిషం. ఇప్పుడు వరకు మేము క్లారిఫై చేసింది రాములు గారు ఏంటంటే అండర్ ది డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ తర్వాత మిగతా ప్రొవిజన్స్ ఏదైతే ఉన్నాయో దాని కింద ఇది ఆయుర్వేదిక్ మెడిసిన్ అనటానికి వీలు లేదు. ఇఫ్ ఎనీబడి క్లెయిమ్స్ ఇట్ టు బి ఆయుర్వేదిక్ మెడిసిన్ and similarly claims to be treating COVID, then action has to be taken as per the act. What is permitted by him and his team అంటే ఏదైతే ఈ 3 రకాలు చెప్పారో అది ఉపయోగించడం వల్ల నష్టం ఉండదు, లాభం ఉంటుందా లేదా నిర్ధారించలేదు. ఇంకా ఆయుర్వేదిక్ మందుగా మనము మెడిసిన్గా ప్రకటించాలంటే దానికి కావాల్సిన ప్రాసెస్, దానికి కావాల్సిన క్లినికల్ ట్రయల్స్, ఈ విధానం చట్టంలో స్పష్టంగా ఉంది. అది పాటించాల్సిన అవసరం ఉంటుంది. ఈలోగా ఏంటి ఒక ట్రెడిషనల్ లోకల్ హెల్త్ ప్రాక్టీస్గా